దినఫలాల్లో ఈరోజు మీకు కలిసొచ్చే రంగు ఎరుపు. రెడ్ అండ్ రెడ్ కుక్కలు దొరుకుతాయి. హ్యాపీయేనా? ఏంటి హ్యాపీ? అర్చన వచ్చింది కదా. వెయిట్ చేసి అలుపు వచ్చింది కానీ అర్చన మాత్రం రాలేదు. నువ్వు ఫోన్ పెట్టే, నేను అర్చనకు ఫోన్ చేస్తా. నిన్ను మరోసారి హెచ్చరించాల్సిన అవసరం రాకూడదు. తేడా జరిగితే మీ అన్నయ్యని మీ కుటుంబాన్ని రచ్చకీడుస్తాను. మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి, నేను నిజం చెప్పడానికే వచ్చాను. నిన్న మీరు మా అమ్మతో గుడికి వస్తానన్నారు కదా, నేనంటే ఇష్టమని చెప్తానన్నారు కదా. అసలు మీ అమ్మ నన్ను కలవలేదంటుంటే మీరు నా మాట వినరేంటి? అసలు మీరంటే ఇష్టమని నేనెందుకు చెప్పాలి? ఎందుకంటే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి. పెళ్ళా? ఏంటి అర్చన, నువ్వేమైనా చిన్నపిల్లవా? ఏమీ తెలియనట్టు పెళ్ళా అని అడుగుతున్నావు? నా పేరు అర్చన కాదు, సుభద్ర. సుభద్ర? అది మీ అక్క పేరు కదా. నేనే అక్కని, నేనే సుభద్రని. నీ పేరు అర్చన కదా? దిస్ ఇస్ టూ మచ్. వెయిట్, నువ్వు సుభద్ర అయితే మరి అర్చన ఎవరు? నా చెల్లెలు. మీరు పెళ్లి చేసుకోబోయేది కూడా తననే. నో నో, ఇప్పటి వరకు మీరే అర్చన అనుకున్నాను, మీతోనే పెళ్ళనుకున్నాను. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? నేను పెళ్లి కూతుర్ని అనుకున్నారా? ఎవరైనా వింటే నవ్వుతారండి. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే అంతే. మీకు కాబోయే భార్య ఆ ఇంట్లో ఉంది, ఆ ఇంటికి వెళ్ళండి. ఎక్కడ నేను తప్పు చేశాను? ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? ఏమండి, ఆ రోజు గుళ్ళో నా రుద్రాక్ష పోతే తిరిగి తెచ్చిచ్చింది మీరే కదా? ఈ రుద్రాక్ష మీదేనా? ఈ రుద్రాక్ష కోసం ఎత్తుతున్నానండి. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, అప్పుడు మీరు ఎవరైనా అడిగితే మీరే హరిగారు చెల్లెలన్నారు. మా అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఆయన చెల్లెల్నే కదా. మరి డాక్టర్ అని కూడా చెప్పారు కదా. మా అర్చన కూడా డాక్టర్. మై గాడ్, అంటే అక్కడ మిమ్మల్ని చూసి మీరే అర్చన అనుకుని అపార్థం చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నిజం తెలిసింది కదా, వెళ్ళండి. మీరు ఈ ఇంటికి రాకూడదు. మా అన్నయ్య చూస్తే చాలా ప్రమాదం. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు? అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతూ వేధించాలా? మంటైనను సాధించాలా? కన్నీటిని కురిపించాలా? జ్ఞాపకమై రగిలించాలా? మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా? ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు?
అందని కలా. ఏమైంది? అతను రాలేదు. ఎందుకు రాలేదు? నాకేం తెలుసు? వాళ్ళమ్మ ఫోన్ చేసి వచ్చాడంటుంది. గుడి మొత్తం వెతికాను, నాకు కనిపించలేదు. అతనికి ఫోన్ చేయాల్సింది. నంబర్ లేదు. వాళ్ళ అమ్మని అడిగితే ఇస్తారు కదా. ఏం అక్కర్లేదు. అతనికి కూడా నిజం చెప్పకపోతే మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? నీ బలవంతం మీద వచ్చాను కానీ మన పెళ్లి విషయం అతనితో చెప్పడం నాకేమాత్రం ఇష్టం లేదు. అదేంటి? ఆ పరమేశ్వరి ఎలాగైనా నన్ను కోడల్ని చేసుకోవాలని పట్టుపట్టి కూర్చుంది. ఆ విషయం ఆవిడ నిన్న నన్ను బెదిరించడంతోనే అర్థమైంది. ఆవిడ కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడు, తిరిగి నేను ప్రేమించాలని పట్టుపడుతున్నాడు. అలాంటి వీళ్ళకి మన పెళ్లి గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ఎలాగైనా వాళ్ళ పంతం నెగ్గించుకోవాలని చూస్తారు తప్ప మనకు ఉపయోగపడరు. మరి ఇప్పుడేం చేద్దాం? ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించమని ఆ దేవుడికి దండం పెట్టుకుందాం పదా. మా ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించండి. మీ పేరమ్మా? అర్చన. నీ పేరు బాబు? పూజారి. పూజారి నామధేయస్య అర్చనా నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం భవానీ శంకరదేవతాభ్యో నమః షోడశోపచార పూజాం కరిష్యే. ఓం సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి. సద్యోజాతాయ నమో నమః. ఆసనం సమర్పయామి. అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. నీరాజనం దర్శయామి. నీరాజనాంతే శుద్ధ. అయ్యగారు, పార్థమ్మ వచ్చేసారు. ఏంట్రా అర్చని కలిసావా? మీ బెంగ తీరిపోయింది కదా? నోర్మై, గ్రహాలు అనుగ్రహాలు అని ఎర్ర చొక్క ఎర్ర ప్యాంటు తగిలించావు. నిజంగానే ఎర్రివాణ్ణి అయిపోయాను. రేయ్, ఏమైందిరా? అర్చనమ్మ రాలేదా? వచ్చింది. ఏం చెప్పింది? నా భార్య అని నేను అనుకున్న అర్చన వేరు, మీ కోడలని మీరు అనుకున్న అర్చన వేరు. అంటే అర్చనే సుభద్ర, సుభద్రే అర్చన. రేయ్, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. నేను పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు నేను చూసింది అర్చనని కాదు నాన్న, మరి సుభద్రని. ఏంటి? ఆ రోజు గుళ్ళో సుభద్రని చూసి అర్చన అని పొరపాటు పడ్డాను. దేవుడా! సుభద్రని ప్రేమించాను. సుభద్ర కోసమే ఆ ఇంటికి వెళ్ళాను. సుభద్రకే చేరిచ్చాను. సుభద్రతోనే మాట్లాడాను. సుభద్రతోనే జీవితం అనుకున్నాను. సుభద్రతోనే చనువుగా ప్రవర్తించాను. అందుకేనా ఆ రోజు తల్లో పూ పెడితే చీకొట్టింది? అంతేనా? అంటే ఇవన్నీ నువ్వు
సుభద్ర అర్చన అనుకుని చేసావు అనమాట. అవును, ఈరోజు కూడా అర్చనే గుడికొచ్చింది. కానీ ఆ అమ్మాయే అర్చన అని నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళాను. తనతో గుడికి ఎందుకు రాలేదని గొడవ పెట్టుకున్నాను. ఆగు, ఇప్పుడు నువ్వు గొడవ పడ్డాను అంటుంది సుభద్రతో. ఐ రైట్? అవును. తర్వాత ఇంకేముంది, ఆ అమ్మాయి అర్చన కాదు సుభద్ర అని బయటపడింది. ఇప్పుడు దాకా పెళ్లి కూతురు ప్రేమించలేదని బాధపడ్డారు, ఇప్పుడు పెళ్లి కూతురే మారిపోయింది. ఇక ప్రేమ లేదు, దోమ లేదు. మీరు మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావు? మర్చిపోవాలరా? నువ్వు అన్నట్టు అర్చన గుడికొచ్చింది అంటే నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా. అది కూడా అనుమానమే. ఆ అర్చనమ్మ గారు నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని చాలాసార్లు నాతోనే చెప్పింది. నిజమా? ఆ తర్వాత నాకు దిమ్మ తిరిగిపోయి షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. అదేంటో గుర్తొచ్చి చావట్లేదే. ఇదిగో, నీ మతిమరుపు మాటలు నమ్మడానికి వీల్లేదు. ఒరేయ్, అర్చనకి నువ్వంటే ఇష్టం రా, అందుకే గుడికొచ్చింది. సో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఎలా? అర్చనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోను అన్నాడు కదా. ఇప్పుడు అర్చనకి ఇష్టం అని తేలిపోయింది కాబట్టి వీడికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. అర్చనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. నేను ప్రేమించింది సుభద్రని. కానీ సుభద్ర ఒప్పుకోవడం లేదు నాన్న. చెల్లెలికి కాబోయే మొగుడు అక్కేలా చేసుకుంటుందిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కను ప్రేమించి చెల్లిని ఎలా పెళ్లి చేసుకుంటారు? మీరేం మాట్లాడుతున్నారు? చేసుకోవాలి. తాంబూలాలు మార్చుకున్నావా? ముహూర్తాలు పెట్టుకున్నావా? పెళ్లి రోజు దగ్గరకు వస్తోందా? అమ్మగారు కూడా వస్తున్నారు. రేయ్, మీ అమ్మకి ఈ విషయం తెలియకూడదు. పద్దు, అర్చన నువ్వు కలిసి మాట్లాడుకున్నారా? నువ్వంటే ఇష్టమని చెప్పిందిగా, నీ అనుమానం తీరిపోయిందిగా. అలా డల్గా ఉన్నావేంట్రా? అసలు నిజం బయట పడిపోయింది కదండి. షాక్ తో కళ్ళు తిరిగి పడిపోయారట. అసలు నిజమేంటి? అదే, అర్చనలోని ప్రేమ బయటపడింది కదా, దాని గురించే మాట్లాడుతోంది. అయ్యి, నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చెయ్యి. వెళ్ళు. పదండి పదండి పదండి. నాకు ఆకలిగా లేదు. టైం 2 కావస్తుంటే ఆకలేదంటాడేంటి? గుళ్ళో ప్రసాదంగా బొబ్బట్లు పెట్టారట. మనం తిందాం పదా. భోంచేద్దాం పదా. రా. ఈశ్వరా, సింహా, సింహా, ఏంటన్నా? ఈరోజు ఊరు మొత్తం పత్రికలు పంచే కార్యక్రమం అయిపోవాలి. అలాగే అన్నా. అది నేను చూసుకుంటాను. రేపటి నుంచి నువ్వు విడిదిలు శుభ్రం చేయించే పని మొదలు పెట్టాలి. 2 రోజుల్లో అద్దంలా తయారవ్వాలి. ఊరు మొత్తం చెప్తే సరిపోతుందా? మనకు ముఖ్యమైన బంధువులు చాలా మంది చాలా ఊర్లలో ఉన్నారు. వాళ్ళ మాట ఏమిట్రా? వెరీ సింపుల్ అత్తయ్య. ఫోన్లో చెప్తే సరిపోతుంది. ఫోన్లోనా? ఇంటికెళ్ళి పత్రికిచ్చి ఆహ్వానిస్తే మర్యాదగా ఉంటుంది. తనకేం తెలీదు. స్వయంగా నేనే వెళ్ళి పిలుస్తాలేమ్మా. ఏవండి, మీరు వెళ్లకుండానే పత్రిక వాళ్ళింటికి వెళ్తుంది. మీ ఫోన్ ఇలా ఇవ్వండి.
మన బంధువులందర్నీ గ్రూప్ గా క్రియేట్ చేసి సెండ్ చేస్తే చాలు. ఆ మాత్రం మాకు తెలియదు మరి. ఇవాళ రేపు అలాగే పిలుస్తున్నారు. ఎవరు ఇళ్లకు వెళ్లి కార్డు ఇవ్వడం లేదు. ఉదయం చెప్పింది కూడా కరెక్టే అన్నా. అన్ని ఊర్లు తిరగాలంటే ఎంత టైం వేస్ట్. అవునరా, కోడలు చెప్పింది బాగుంది, అలాగే చెయ్యి. ఊర్లో కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళకు, కోడల్ని కూడా తీసుకెళ్ళు. నేను రెడీ అత్తయ్య. అవును, మొదటి పత్రిక ఎవరికివ్వాలి? మన ఎమ్మెల్యేకిస్తే బాగుంటుందన్నా. నీ పెళ్లికి పిలవలేదని ఫీల్ అయ్యాడంట. పిఏ గురుమూర్తి చెప్పాడు. అలాగే. శిరీష, అదేం కుదరదు. మొదటి పత్రిక ఈ ఇంటి పెద్ద ఆడపడుచు సుభద్రకివ్వాల్సిందే. ఇంతవరకు దూరం పెట్టింది చాలు. ఎంత బాధపడుతోందో పాపం. ఆడపడుచు కన్నీళ్లు మన ఇంటికి మంచిది కాదు. చంపేస్తాను. నేనేమంత కాని మాటన్నాను? నువ్వు ఊరుకోమ్మా, ఊరుకో. ఎందుకు ఊరుకోవాలత్తయ్యా? ఈ ఇంటి మంచి చెడు పట్టించుకోవాల్సిన బాధ్యత మీకెంతుందో నాకు అంతే ఉంది. నోర్మోయ్. పెళ్ళాన్ని కాబట్టి నా నోరు మూయిస్తారు. రేపు పెళ్లికి వచ్చేవాళ్ళు వాళ్ల నోర్లు ఎలా మూయిస్తారు? నన్ను కొట్టినా చంపినా ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని సమర్థించను. నువ్వెవరసలు? ఊరు మొత్తం నా మాట వింటుందే. అలాంటిది నీ మాట నేను వినాలా? ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. అమ్మా, పిలుపులకి ఈ దయ్యం అవసరం లేదు. సింహ, నువ్వురా. అలాగే అన్నా. తాళాలెక్కడా? వాడి కోపం తెలుసు కూడా ఎందుకమ్మా అలా రెచ్చగొడతావు? మొదటి పత్రిక సుభద్రకివ్వాల్సిందే అత్తయ్య. వద్దులే అమ్మా. ఈ దెబ్బలకి భయపడితే అన్నా చెల్లెళ్ళని కలపలేం. కోడలి పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా అన్నా చెల్లెలని కలుపుతుందిరా.
సుభద్ర. ఏంటి వదినా? పర్వతనేని వారి పెండ్లి పిలుపు. తీసుకో సుభద్ర. నాకేనా? నీకే పిచ్చి మరదలా. అక్క ఏంటిది? ఇప్పుడు బలవంతంగా లోపలికి తోసేసి రేపు పెళ్లి టైంకి బయటికి లాక్కొచ్చి మీకు నచ్చిన వాడితో తాళి కట్టించుకోవడానికి నేనేం జంతువుని కాదు, మనిషిని. మీరు చేసే ఆ పెళ్లి నాకొద్దు. అర్జునికి పెళ్లి ఇష్టం లేదా? మనకే ఇదేదో నీకు పెద్ద 5 అయ్యేలాగా ఉంది.